క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము నుండి చరిత్రకారుడు వైద్యుడు అయినటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 29 నుండి 33 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడి అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలేమాత్రమును గతింపవు. చిన్న ప్రార్థన చేసుకుందామంటే, భయంకరమైన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినము మొదలుకొని నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా రెండవ రాకడను గూర్చినటువంటి అనేకమైనటువంటి రకరకాలమైనటువంటి భిన్న బోధలను మనము సోషల్ మీడియా నిండా చూస్తూ ఉన్నాము. అది చాలదన్నట్లు ఇంకా అనేక మంది క్రీస్తు వ్యతిరేకులు, అంటే క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు, క్రీస్తు యొక్క రక్షణను నిరాకరించేవాళ్ళు లేదా క్రీస్తును తృణీకరించేవాళ్ళు మరికొంతమంది యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఫెయిల్ అయిపోయింది అనేటటువంటి ఒక తప్పుడు వాదనను తెర మీదకి తీసుకొని రావడము మనము చూస్తూ ఉన్నాం. ఇక క్రైస్తవులైతే రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలను యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో గూర్చి వివరించడము మనము చూస్తూ ఉన్నాం. రెండవ రాకడ 2 సార్లు జరుగుతుందని, ఒకటి రహస్య రాకడని, ఇంకోటి బహిరంగ రాకడని. రహస్య రాకడ అయిపోయింది, బహిరంగ రాకడ మిగిలిపోయింది అని. ఇలా అనేక రకాలుగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గూర్చినటువంటి భిన్నమైన అభిప్రాయాలు, అలాగే దేవుని రాజ్యమును గూర్చినటువంటి భిన్నమైన కోణాలు, ఇలా రకరకాలుగా లోకంలో అలాగే సోషల్ మీడియా నిండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రకటించడం మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చదివేది ఒకటి, వాళ్ళు ప్రకటించేది ఒకటి.
పరిశుద్ధ గ్రంథం చదివితే దేవుని ఉద్దేశాలు ఏంటో మనకు అర్థమవుతాయి. కానీ పరిశుద్ధ గ్రంథము ఆత్మపూర్ణంగా చదవకపోతే, దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే దేవుడి ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు అనుకున్నది చెప్పకుండా మనం అనుకున్నది చెప్పటము జరుగుతుంది. ఇక్కడ మెజారిటీ ఇంటర్ప్రిటేషన్స్లో అంటే మెజారిటీ బోధలలో ఇదే జరుగుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి రెండవ రాకడను గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి, సంఘము ఎత్తబడుటను గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, ఇందులో దేవుని ఉద్దేశం ఏంటి అనేది ఈనాడు మనము పరిశుద్ధ గ్రంథపు వెలుగులో ధ్యానిద్దాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తేనే వాట్ ఈస్ ది యాక్చువల్ థింకింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏమిటి అంటే, మొదటగా ఆయన దేవుని రాజ్యము యొక్క ఆవిర్భావమును గూర్చి, దాని యొక్క విస్తరణను గూర్చి ఒక సందర్భంలో మాట్లాడతారు. ఆ తర్వాత రెండవ రాకడను గురించి వేరొక సందర్భంలో మాట్లాడతారు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనం చూసాము అంటే దానికి సంబంధించినటువంటి సందర్భాన్ని మనము తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అది తెలియకపోతే కలగాపులగం అయిపోయి అంత గందరగోళం అయిపోతుంది. ఇక్కడ లూకా సువార్తలో చెప్పబడిన అంశం ఏంటి అంటే, ఆయన వారితో ఉపమానాన్ని పారబుల్ ఒక ఉపమాన రీతిగా దేవుని రాజ్యం యొక్క ఆవిర్భావమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమని? అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను మీరు చూడండి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమైనని మీ అంతట మీరు తెలుసుకుందరు కదా. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఈ సమ్మర్ సీజన్లో చెట్లకు ఏ రకమైనటువంటి ఆకులు ఉండవు, ఆకులన్నీ రాలిపోతాయి. దాన్ని ఏమంటారు? ఆకురాలు కాలము అంటారు. అంటే అది బహుశా ఏప్రిల్ నెల నుంచి మే తర్వాత జూన్ వరకు ఈ ఆకు రాలడం అనేది జరుగుతుంది. జూలై నుంచి మెల్లమెల్లగా వాతావరణంలో మార్పులు రావడము, చిన్నగా తుంపర్లు పడటము, లేదా ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల అల్పపీడనాలు ఏర్పడటము, ఈ మధ్య వర్షం అనేది మామూలుగా వర్షం రావడం లేదు. అల్పపీడనాలు, తుఫానులలోనే ఎక్కువ వర్షాలు గత 2 సంవత్సరాల నుంచి మనము చూస్తూ ఉన్నాము. సో అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ప్రకృతి సమతుల్యంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఖచ్చితంగా దేవుడు నిర్దేశించినటువంటి సమయానికే ఎండలు రావడము, తర్వాత వర్షాలు పడడము అనేది జరుగుతూ ఉండేది. సో ఈ ఆకు రాలిన తరువాత చిన్నగా తుంపర్లు పడటం వలన ఈ ఆకులు రాలిపోయి బోడిగా ఉన్నటువంటి ఈ చెట్లు చిగురించడం మొదలు పెడతాయి. సో వాటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే వసంతకాలము మొదలయ్యింది అని. అంటే వసంతకాలము అంటే మనుషులకు, జంతువులకు, పక్షులకు చాలా ఇష్టమైనటువంటి వాతావరణం. ఎందుకంటే అప్పటి వరకు ఎండల్లో మాడిపోయినటువంటి ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి ఆకాశం నుంచి చల్లని చినుకులు, ఇంక్లూడింగ్ నైట్రిక్ ఆక్సైడ్, నత్రజని సమ్మేళిత చినుకులు భూమి మీద పడ్డప్పుడు భూమి సారాన్ని చెట్లకు అందించి ఆ చెట్లు చిగురించడం మనము చూస్తూ ఉంటాము. దీనిని ఆ కాలము వచ్చినప్పుడు ఓహో చెట్లు చిగురుస్తున్నాయి కాబట్టి వసంతకాలము మొదలయ్యింది అంటే చిగురించడం, ఫలించటం స్టార్ట్ అయింది అని దాని అర్థము. ఫలించాలి అంటే వర్షం పడాలి, వర్షంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉండాలి, అది
జీవాన్నిచ్చేటటువంటి రసాయనము. మొక్కలకు జీవాన్నిచ్చేటటువంటి రసాయనము నత్రజని, అదే ఎరువుగా వేస్తారు. సో ఇక్కడ జీవం అనేది వర్షం ద్వారా చెట్లకు వస్తుంది కాబట్టి ఆ చెట్లు చిగురుస్తాయి. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావడమే మనకు జీవాధారము. ఎందుకంటే అంతవరకు కూడా సర్వమానవాళి మరణానికి లోనై ఉంది. అదేంటి? భౌతిక మరణము కాదు, ఆధ్యాత్మిక మరణము. సో ఈ ఆధ్యాత్మిక మరణానికి లోనైనటువంటి భూమి మీద ఉన్న సర్వమానవాళికి జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చిన కాలమే భూమి మీద చెట్లు చిగురించేటటువంటి కాలము. అందుకనే యెషయా ప్రవక్త యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని మాట్లాడతారు 7వ అధ్యాయంలో. ఆ చిగురు అన్నిటికీ జీవాన్ని ఇచ్చేది. మొక్కలకి భౌతికమైనటువంటి వాటికి మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి వాటికి కూడా అదే చిగురు జీవాన్ని ఇచ్చేది. ఆ చిగురే యేసుక్రీస్తు వారు. అవి చిగురించుట చూచినప్పుడు వసంతకాలం ఇప్పుడే మొదలైందని మీరు తెలుసుకుంటారు కదా. అటువలనే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనది తెలుసుకోండి. మీరు ఎలాగైతే చెట్లు చిగురిస్తే వసంతకాలం మొదలైందని అనుకుంటున్నారో, అలాగే ఈ సంగతులు జరిగినప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యము సమీపమైంది. అంటే ఏ సంగతులు జరిగినప్పుడు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావడము, ఆ తర్వాత ఆయన 30 ఏళ్ళు ఇంట్లో పెద్ద కుమారునిగా బాధ్యతలు నిర్వహించటము, ఆ తర్వాత 30 ఏళ్ల తర్వాత ఆయన బయటకు వచ్చి బాప్తిస్మము తీసుకొని సువార్త సేవ మొదలు పెట్టటము. అంటే దేవుని రాజ్యము సమీపమైంది. అక్కడ దేవుని రాజ్యానికి అంకురార్పణ చేశాడు. అక్కడ నుంచి దేవుని రాజ్యాన్ని తన సువార్త సేవ ద్వారా విస్తరింపజేస్తున్నాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పి యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ వెళుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ అనేక మంది రోగాలను స్వస్థపరుస్తూ తిండి లేని వారికి తిండి పెడుతూ ఉన్నారు. అంటే సత్య సువార్త కోసం వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, రోగాలను నయం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మరికొంతమంది అయితే, ఆయన దగ్గరికి వెళ్తే తిండానా దొరుకుతుంది అని వచ్చేవాళ్ళు మరికొంతమంది. 5 రొట్టెలు 2 చేపల ఉదంతం మనకు తెలుసు కదా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. తర్వాత మిగిలిన వాటిని తీసుకెళ్ళిపోండి అన్నాడు, కానీ మా ఇంట్లో పెట్టండి అని అనలేదు. సో ఇలా రకరకాల అవసరాలకు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, శిరస్సును హత్తుకొని ఆయన ఇచ్చేటటువంటి రక్షణ కొరకు వచ్చేవాళ్ళు మరికొంతమంది. అందులో మరింత లోతుగా ఆయన కొరకు కార్యోన్ముఖులైన వాళ్ళు 12 మంది, వాళ్ళే అపోస్తలులు. సో ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఆయన దేవుని రాజ్యము సమీపించింది అని చెప్పడానికి చెట్లు చిగురించినాయి. గమనించండి, చెట్లు చిగురించినప్పుడు వసంతకాలం అనేది మొదలైందని మీరు ఎలా అనుకుంటారో, దేవుని రాజ్యము కూడా నా ద్వారానే మొదలైంది. దానికి అంకురార్పణ నేనే చేశాను. అదే దానియేలు ప్రవక్త చెప్తాడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అని. ఏ రాజుల కాలంలో అంటే రోమా రాజుల కాలంలో.
సో దీన్ని ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇక ఆయనను గూర్చినటువంటి ఆయన్ను తప్పు పట్టాలని లేదా ఆయన గురించి ప్రశ్నించాలని ఆయన ప్రకటించే దానిని గురించి వ్యంగ్యంగా అనేక మంది ఆయన గురించి మాట్లాడడం అనేది మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. అది కూడా మనము గమనిద్దాము. దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తూ ఉంటే అనేక మంది వచ్చి ఎవరు పరిసయ్యులు శాస్త్రులు అంటే వీళ్ళు దేవాలయంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ పాస్టర్లతో వీళ్ళను పోల్చవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారి యొక్కకు వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చు అని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అంటే మీరు దేవుని రాజ్యం సమీపంగా ఉందని ప్రకటిస్తున్నారు కదా. దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మారు మనస్సు పొందండి అని ప్రకటిస్తున్నారు కదా. మరి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని మీరు ప్రకటిస్తున్నారు కదా. మరి ఎప్పుడు వస్తుంది ఆ దేవుని రాజ్యము అని ఈ పరిసయ్యులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు వారికి యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్తున్నారో చూద్దాం. ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో అక్కడ అని అదిగో ఇక్కడ అని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. బాయ్, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. మీరు నా నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ప్రశ్నిస్తున్నారని కూడా అర్థమైంది. దేవుని రాజ్యము సమీపించింది అంటే దేవుని రాజ్యం ఎక్కడుందో వస్తుందని కాదు, ఎందుకంటే దానికి అంకురార్పణ చేసిన వాడిని నేనే. సో దేవుని రాజ్యము ఎక్కడి నుంచో రాదు, ఇదిగో మీ మధ్యనే ఉంది దేవుడి రాజ్యము. అంటే నేను ఎక్కడ ఉంటే అదే నా రాజ్యము. అది ఈ మధ్య మనం తరచూ వింటుంటాం. రెవెన్యూ ఉద్యోగస్తులు ఎక్కువగా ఆఫీసుల్లో డ్యూటీ చేయరు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడే డ్యూటీ చేస్తుంటారు అన్నమాట. ఇది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అదేంటంటే ఆఫీస్ టైం అయిపోయింది కదా, ఇప్పుడు మీరు ఎలా సంతకాలు చేస్తారు అంటే అదేం లేదండి, మేము ఎక్కడుంటే అదే ఆఫీస్ అని సరదాగా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అదే దేవుని రాజ్యము. ఆయన ఆనాడు భూమి మీద ఉన్నప్పుడు అదే దేవుని రాజ్యము. ఈనాడు ఆధ్యాత్మికంగా మన మధ్య ఉంటే అదే దేవుని రాజ్యము. ఆ రాజ్యము ఎలా ఉండాలి అని చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు ఆ రాజ్యము యొక్క ఆ రాజ్యాన్ని గురించి అంటే ఆ రాజ్యాన్ని ఆయన స్థాపించి ఆ రాజ్యము కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి అనేకులను ఆ రాజ్య సభ్యులుగా చేసి వారికి అంటే ఆయన యొక్క శిష్యులకు లేదా అపోస్తులకు ఏం చెప్పారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తిస్మం ఇవ్వండి, ఆ రాజ్యాన్ని విస్తరించండి అని చెప్తున్నారు. ఎలా? సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే భూమి నలుచెరుగులకు వెళ్ళి ఆయనకు మీరు జనులను శిష్యులుగా చేయండి. మీరు ఎలాగైతే ఇప్పుడు నాకు శిష్యులుగా ఉన్నారో అదేవిధంగా సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెబితే, మరి ఈనాటి బోధకులు
యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేయట్లేదు, కానీ వాళ్ళకి శిష్యులుగా చేసుకుంటున్నారు. మరి ఈ మధ్య విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అంశం ఏంటంటే, ఈనాడు దాన్ని ఏమంటారు, సేవకుల యొక్క కుమారులు సేవా వారసత్వాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు చర్చిలను, దేవుని యొక్క మందిరాలను పబ్బులుగా మార్చేస్తున్నారు. అంటే ఈ సినిమా ట్యూన్స్ను దేవుని పాటలకు ఉపయోగిస్తూ సినిమాలాగా మ్యూజిక్లను ప్లే చేస్తూ అక్కడకు వచ్చినటువంటి యవనస్తులను దేవుని పాటల చేత గెంతులు వేయిస్తున్నారు అనేటటువంటి ఒక విచారకరమైనటువంటి సంఘటనను గురించి వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే కొందరు పెద్దలు దానిని సున్నితంగా ఖండిస్తూ ఉండడం అనేది మనము చూస్తూ ఉన్నాము. అంటే ఈ రకరకాల ఈ సెలబ్రిటీ బోధకుల పిల్లలు వాళ్ళు వారసత్వంగా దేవుని యొక్క సేవను పుడికి పుచ్చుకొని వాళ్ళు చేసేది ఏంటి అంటే, సేవ అనేది వారసత్వంగా వస్తుందా? రాదు. దేవుని కొరకు మనం పనిచేయాలా అనేటటువంటి ఫైర్ మనలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. అంతేగాని మా తండ్రి సేవ చేశాడు కాబట్టి నేను కూడా చేయాలి అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అక్కడ సేవకుడు మీ తండ్రి అయినా ఇంకొకళ్ళు ఎవరైనా సరే, మనకే సొంతంగా దేవుని కొరకు నేను పనిచేయాలి అనే ఫైర్ మనలో ఉంటే దేవుడు దాన్ని ఆయన తనకు అనుకూలమైనటువంటి పాత్రగా మలుచుకొని ఉపయోగించుకుంటాడు. అంతేగాని ఏదో బలవంతంగా సేవలోకి నెట్టబడితే ఎవరు సేవకులు కారండి. ఒకవేళ అలాగ నెట్టబడిన వారు ఏం చేస్తారు అంటే ఇదిగో ఇలాంటి పనులే చేస్తారు. పిచ్చి పిచ్చి మ్యూజిక్లు, రెహమాన్ పాటలను ఆదర్శంగా తీసుకొని అదే విధంగా మ్యూజిక్లు చేస్తూ ఏదో 4 దేవుడికి సంబంధించిన లిరిక్స్ రాసి, అందులో కూడా వాక్య సంబంధమైన లిరిక్స్ ఉండవు, కానీ వీళ్ళు ఎగరటానికి అనుకూలమైన లిరిక్స్ని పొందుపరిచి అందులో విపరీతమైన బేసు తర్వాత స్ట్రింగ్స్ పెట్టి ఆ చర్చికి వచ్చినటువంటి యవనస్తుల చేత గంతులు వేయిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకు వాక్యంలో ఉండే తీవ్రత ఏంటో తెలియదు. అంటే వీళ్ళకు వాక్యంలో ఉండే లోతు ఏంటో తెలియదు. అంటే వీళ్ళకు వాక్యంలో ఉండే ఆ పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి సమాధానం అంటే ఏంటో తెలియదు. పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి శాంతి, నెమ్మది అంటే ఏంటో తెలియదు. పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి సంతోషం అంటే ఏంటో తెలియదు. సంతోషం అంటే మ్యూజిక్ పెట్టుకొని గెంతటమే అనుకుంటున్నారు. చూడండి ఎంత తప్పుగా ఈనాడు యవనస్తులను సెలబ్రిటీ బోధకుల పిల్లలు నడిపిస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పిల్లలు మీకు అంత గెంతాలని ఉంటే సినిమా పాటలు పెట్టుకొని గెంతొచ్చు కదా, అంతకంటే ఫాస్ట్గా బీటు, స్ట్రింగ్స్ అన్నీ వస్తాయి. యేసు మంచివాడు అని నువ్వు గెంతాల్సిన అవసరం ఏంది? యేసు మంచోడే, నువ్వు అన్నా అనకపోయినా యేసు మంచోడే. ఆ మంచితనం ఏంటో నువ్వు చెప్పాలని కదా యేసుక్రీస్తు వారు మనల్ని ఎన్నుకుంది. అంతేగాని మంచివాడు మంచివాడని గెంతితే ఏమవుతుంది అంటే, యేసుని నామము అన్యుల మధ్యలో అపహాస్యము పాలవుతుంది. ఒకవేళ నీకు ఆరోగ్యం కోసం గెంతాలి అనుకుంటే తలుపులు వేసుకొని గదిలో ఈ చెమటలు కారిపోయి ఈ బాడీలో ఉండే క్యాలరీస్ అన్నీ బర్న్ అయ్యే వరకు గెంతండి. అంతేగాని జనుల మధ్యకు అందరూ చూసేలా లేదా సోషల్ మీడియాలో యేసుక్రీస్తు వారి నామముతో పాటలను రచించి వాటికి గెంతుతూ జనుల మధ్య దేవుని నామమును అపహాస్యము చేయొద్దని మన ప్రభువుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రియ సేవకుల పిల్లలను కోరుకుంటున్నాం. అయితే
దేవుని యొక్క రాజ్యం ఎంత గొప్పది, దేవుని యొక్క రాజ్యము ఎంత పరిశుద్ధమైందో ఇక్కడ గ్రంథకర్తలు మనకు తెలియజేస్తున్నారు. దేవుని రాజ్యము అక్కడ నుంచో రాదు. ఆయన ఎక్కడ ఉంటే అదే దేవుని రాజ్యము. ఆ రాజ్యాన్ని మీరు విస్తరించండి అని ఆయన అపోస్తలులకు తెలియజేశారు. వారు అదే పని ఆనాడు చేశారు. కాబట్టే ఈనాడు ప్రపంచంలో నలుచెరుగుల మనుషులున్న ప్రతి చోట కూడా దేవుని వాక్యం వెళ్ళింది. ఈనాడు మన మాతృభాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని ప్రకటించగలుగుతున్నాము అంటే ఇది ఆనాడు వాళ్ళు చేసిన పని, వాళ్ళను నడిపించినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన పని అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఈ విధంగా దేవుని రాజ్యము సమస్త జనుల యొద్దకు ప్రకటించబడినప్పుడు భూమి మీద ఉండేటటువంటి సమస్త జనులు దేవుని రాజ్యములో ఉంటే ఇక ఆయన అక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. అందుకని ఆయన ఏం చేస్తాడు అంటే అక్కడ నుంచి ఇక్కడికి రాడు, ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని అక్కడికి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సృష్టి శాశ్వతము కాదు. అదే మాటను యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రియులారా. లూకాసు వార్త 21లో మనము ఇందాక చదువుకున్నటువంటి అంశం ఏంటి? ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అంటే ఈ ఆకాశము ఈ భూమి గతించిపోతుంది. ఒకనాడు ఈ ఆకాశము ఈ భూమి గతించిపోతుంది. దానికంటే ముందు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఉన్న నా రాజ్యాన్ని తండ్రికి అప్పచెప్తాను, తీసుకొని వెళ్ళి. ఉందా ఆ మాట? ఉంది, ఖచ్చితంగా ఉంది. చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయములో ఆ మాటను మనకు స్పష్టంగా ఆయన రాసి ఇచ్చాడు. 24వ వచనము, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఆయన అప్పటి వరకు ఏం చేస్తారు? అటు తర్వాత అంటే ఆయన భూమి మీదకి వచ్చే ముందు ఏం జరుగుతుంది అంటే ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారం, అంటే అప్పటికి భూమి మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో, అప్పటికి భూమి మీద ఎవరైతే అధికారం చేస్తున్నారో, ఎవరైతే అప్పుడు భూమి మీద బలము కలిగి బలాన్ని ప్రదర్శిస్తున్నారో దానంతటిని కూడా ఆయన ఏం చేస్తాడు అంటే కొట్టివేస్తాడు. ఎలా కొట్టివేస్తాడు? కొట్టివేసి తన తండ్రికి రాజ్యమును అప్పగించును. అంటే ఈ భూమి మీద ఉన్న ఆయన రాజ్యమును, ఈ భూమి మీద ఉన్న ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు. కొట్టివేసి ఎలా కొట్టివేస్తాడు అంటే అదే మాటలు ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు. అంటే యేసుక్రీస్తు వారికి తెలుసా తెలీదా? ఇది ఎప్పుడు చెప్పాడు ఆయన? ఆయన రాజ్యానికి అంకురార్పణ చేసిన టైంలో చెప్పాడు. మరి ఆ మాటను కొరింథీ పత్రికలో పౌలు గారు ఎప్పుడు రాశారు అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత దాదాపుగా 60 సంవత్సరాలకు పౌలు గారు ఆ మాటలు రాశారు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవారు. అసలు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో కూడా భౌతికంగా పౌలు గారికి తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చెప్పినట్లుగా అక్షరాల వివరించి పౌలు గారు రాశారు. అదే మాటను పేతురు గారు ఇంకా వివరంగా రాశారు. ఆయన ఎంత వివరంగా రాశారు అనేది మనము చూస్తే ఈ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును,
ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక ఆకాశములు రగిలిపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఇది ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు అన్న యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు వివరణ. ఆయన ఒక మాటలో చెప్పాడు. ఇక్కడ ఆయన శిష్యుడు ఇంత 4 వచనాల్లో ఆ మాటను వివరించాడు. అంటే ఈ ఆకాశము భూమి శాశ్వతము కాదు, ఆయన రాజ్యమే శాశ్వతము. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యాన్ని శాశ్వతంగా ఆయన ఉండేటటువంటి లోకానికి తీసుకువెళ్తాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే ఆయన తండ్రి ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. తండ్రి ఎక్కడుంటాడు అంటే ఇక్కడ కాదు, పరలోకములో ఉంటాడు. తండ్రి ఎక్కడుంటే అదే శాశ్వత లోకము. అక్కడే తండ్రి కృపాశ్రమున కుమారుడు ఉంటాడు. నేనుండే చోట్ల మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని మనకు మాట ఇచ్చాడు. అంటే దాని అర్థం ఇక్కడ మనం శాశ్వతంగా ఉండము, ఇది కొంతకాలానికి గతించిపోతుంది అని యేసుక్రీస్తు వారి రాజ్యమును గురించి, యేసుక్రీస్తు వారి 2వ రాకడలో రాజ్యము లేదా సంఘము ఎత్తబడుటను గురించి పరిశుద్ధ గ్రంథము మనకి అనుగ్రహించినటువంటి వివరణ. అయితే దీని గురించి అనేక మంది ఈనాటి బోధకులు ఏమని ప్రకటిస్తున్నారు అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఈ మాటలు పట్టుకొని అనేక రకాలుగా వక్రీకరిస్తూ, అంటే దేవుడు ఆయన 2వ రాకడ జరిగిపోయింది అంటే ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట అంటే ఇది 2వ రాకడ అని అనుకుంటున్నారు. అక్కడ నిలిచింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి కొంతమంది గలిలయులు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యులు. సరే, యేసుక్రీస్తు వారి శిష్యులలో పేతురు గారిని తీసుకుందాం, ఎందుకంటే ఆయన పెద్దవాడు కాబట్టి. సో యేసుక్రీస్తు వారి శిష్యుల్లో పేతురు గారు ఉన్నారు. పేతురు గారు ఇక్కడ నిలిచి ఉన్న మనుషులలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరు అంటే మరి పేతురు గారు ఇప్పటి వరకు చనిపోకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన తన రాజ్యముతో వచ్చుట జరగలేదు కదా, అంటే వీళ్ళు అనుకున్న ప్రకారం. మరి జరగలేదు అంటే యేసుక్రీస్తు వారు ఇంకా 2వ రాకడ జరగలేదు. మరి జరగలేదు అంటే ఇక్కడ నిల్చున్న వాళ్ళు మరణం రుచి చూడరు అంటే వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉండాలి. అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు అనవసరం. ఒక పేతురు గారిని ఉదాహరణగా తీసుకుందాం. మరి పేతురు గారు ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నారా? ఉంటే ఆయన వయసు ఎంత? ఇది జరిగి దాదాపుగా యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పి ఈ మత్తయి సువార్త రాసింది ఎప్పుడు?
మేబీ 69-70 ADలో అనుకుంటాను మత్తయి గారు రాసింది. సో మరి అప్పటికి ఈ మాట రాసి ఒక 70 వేసుకుందాం, 70 2026 అంటే దాదాపుగా 2026 మైనస్ 70 1900 చిల్లర సంవత్సరాలు జరిగింది. అంత వయసు పేతురు గారికి ఉండాలి. దాదాపుగా 1990 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఉంటారా? ఉంటే గిన్నిస్ బుక్ వాళ్ళు ఊరుకుంటారా? అసలు ఇన్ని సంవత్సరాలు మనిషి ఈ భూమి మీద బ్రతికుండడం సాధ్యమేనా? ఇవేమీ ఆలోచించకుండా అక్కడ రాయబడింది ఉంది కాబట్టి అది జరిగింది అని అనుకోవడము ఎంత పొరపాటో చూడండి. అక్కడ ఏం చెప్పాడు? 27వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును. ఈ వచనం ఏంటి? ఇది రెండవ రాకడకు సంబంధించిన వచనము. కానీ దాని తర్వాత ఉన్న 28వ వచనం ఏంటి? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. ఇదేంటి? దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి సందర్భము. పైనున్న వచనమేమో యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సంబంధించినటువంటి సందర్భము. క్రిందున్న 28వ వచనం ఏంటి? దేవుని రాజ్యానికి సంబంధించిన సందర్భం. అంటే ఈ వచనానికి ఆ వచనానికి మధ్యలో ఇప్పటికీ దాదాపుగా 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇది అర్థం చేసుకోవద్దా? మనుష్య కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అంటే ఆయన వచ్చాడని చెప్తున్నాడు, రాబోతున్నాడు అంటే ఇది ఫ్యూచర్ తెలుసు. కానీ కింద ఉన్న 28వ వచనము, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. ఇది పాస్ట్ టెన్స్. మరి పాస్ట్ టెన్స్కి ఫ్యూచర్ టెన్స్కి తేడా తెలియకుండా అంతా కలిపేసి గందరగోళం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఇదిగో ఇప్పుడు జరుగుతున్న విధంగా యేసు మంచివాడు అని గెంతటం జరుగుతుంది. గెంతటము జరుగుతుందన్నమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎలా అపార్థము చేసుకొని దేవుని వాక్యాన్ని ఎంత తప్పుగా ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు అనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, మనుషులు దేవుని ఉద్దేశాలు ఎరుగక దేవుని యొక్క తలంపులు తెలుసుకోవటానికి ప్రయత్నించకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎలా తప్పుగా ప్రకటిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చివరగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడైయుండును. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది రెండవ రాకడలో జరిగేటటువంటి అంశము.
ఇది రెండవ రాకడకు సంబంధించినటువంటి సందర్భము. కానీ 16వ అధ్యాయము 28వ వచనంలో దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి అంశము. అంటే ఇక్కడ దేవుని రాజ్యానికి రెండవ రాకడకి తేడా తెలుసుకోవాలి కదా. దేవుని రాజ్య అంకురార్పణ ఎప్పుడు జరిగింది అంటే యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో దేవుని రాజ్యం యొక్క అంకురార్పణ జరిగింది. మరి ఆ రాజ్యాన్ని తీసుకువెళ్ళేది ఎప్పుడు అంటే అది రెండవ రాకడలో. దేవుని రాజ్యము ప్రారంభించింది మొదటి రాకడలో. దేవుని రాజ్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ సృష్టిని ముగించేది ఎప్పుడు అంటే రెండవ రాకడలో. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు అంటున్నారు యేసుక్రీస్తు వారు. మరి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు అంటే ఏ తరము? ఏంటా తరము అంటే భూమి మీద మనుషులు నివసించేటటువంటి తరము. ఇది మ్యాన్కైండ్. ఇక యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకు వస్తే ఇక ఈ భూమి మీద మ్యాన్కైండ్ అనేది ఉండదు, ఈ భూమే ఉండదు అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు స్వయంగా మనకు తెలియజేస్తున్నారు. 33వ వచనంలో ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. కాబట్టి ఆయన మనకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు అనేది మనము స్పష్టంగా గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? నా నిమిత్తము లేదా నా రాజ్యము నిమిత్తము లేదా నా రాజ్యము యొక్క విస్తరణ నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతను తిరిగి దాన్ని దక్కించుకుంటాడు. అలాగే ఆయన నా నిమిత్తము ఎవరైనా సరే తమ ప్రాణము నిమిత్తము నన్ను తృణీకరిస్తే దాన్ని పోగొట్టుకోవడము జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఎవరైనా సరే ఆయన నిమిత్తము తమ ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని తిరిగి దక్కించుకుంటారు. లేదా ఆయన నిమిత్తము లేదా ఆయనను తృణీకరించి ఈ లోకములో తమ ప్రాణము కొరకు మాత్రమే బ్రతికితే దాన్ని తిరిగి పోగొట్టుకుంటారు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన నిమిత్తము మన ప్రాణమును మనము పోగొట్టుకుంటే అంటే ఆయన రాజ్యం యొక్క విస్తరణలో మన ప్రాణమును మనం పోగొట్టుకుంటే దాన్ని తిరిగి మనము దక్కించుకుంటాము. ఎలాగూ అంటే అది మనము వచ్చే పాఠంలో ఆ ప్రాణాన్ని మనం ఎలా దక్కించుకుంటాము అనేది సమగ్రంగా పరిశుద్ధాత్మ వెలుగులో పరిశుద్ధ గ్రంథము నుంచి మనము ధ్యానిద్దాం. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి
యేసుక్రీస్తు వారు తన రాజ్య విస్తరణ బాధ్యతను మనకు అప్పగించి దాని కొరకు మనల్ని పని చేయమన్నారు. కాబట్టి ఆ పనిలో మనము దేవుని రాజ్యము యొక్క విస్తరణను ఆయన యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా మనము ఈ లోకంలో పనిచేయాలి అని చెప్పి, అంటే మన ఇష్టానుసారము కాకుండా ఆయన అనుకున్న విధంగా ఈ లోకంలో ఆయన రాజ్య సువార్త యొక్క ప్రకటన ఉండాలి అనేది మనం అర్థం చేసుకొని ఆయన మన కొరకు మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని అనేకులకు ప్రకటించి తద్వారా ఆయన ఇచ్చేటటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడనీడగా ఉంటుంది. నేటి పరిశుద్ధ దినం మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. నా ప్రభువా, ఇదిగో చెట్లను మీరు చూడండి, అవి చిగురించినప్పుడు వసంతకాలం ఇప్పుడే మొదలైందని మీరు ఎలాగైతే తెలుసుకుంటారో, నా యొక్క మొదటి రాకడలోనే దేవుని రాజ్యానికి అంకురార్పణ జరిగిందని, ఆ రాజ్యం యొక్క విస్తరణ బాధ్యతలను నేను మీకు అప్పగించానని, దాని కొరకు మీరు పనిచేయండి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప పని నిమిత్తమై మేము ఈ లోకంలో నా ప్రభువా ప్రయాసపడుచుండగా నా తండ్రి మా పనిని నా ప్రభువా మరింత విస్తరింపు చేయండి, అనేకులకు చేరువ చేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నా తండ్రి ఈ లోకంలో నా ప్రభువా ఎంతోమంది నా తండ్రి రకరకాలైనటువంటి భాష్యాలతో, రకరకాల వక్రీకరణలతో నా ప్రభువా మీ యొక్క ఉద్దేశాలను తెలుసుకోలేక నా తండ్రి దేవుని రాజ్య సువార్తను నా ప్రభువా అన్నిల మధ్యలో అపహాస్యం చేస్తూ అల్లరితో కూడిన ఆటపాటలను నా ప్రభువా వీళ్ళు ప్రదర్శిస్తూ ప్రకటిస్తూ ఇదే దేవుని సువార్త అని అనేక మందిని నా ప్రభువా తప్పుతో పట్టిస్తున్నటువంటి ఈ తరుణంలో సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటిస్తున్నటువంటి మమ్మలను నా ప్రభువా మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో దిక్కు లేని వారి కొరకు, దీని దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరాల్లో అక్కర్లను తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలని. అలాగే నా ప్రభా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొదలుపెట్టుతున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలని. అలాగే మా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా వింతబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని. గడిచిన 24 గంటల్లో గడవు 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయని దయతో మిమ్మల్ని క్షమించి మన్నించగలరని. మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో ప్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.